నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి యందు చేయూత చారిటబుల్ ట్రస్ట్ రాచర్ల గొల్లపల్లి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా దాదాపు 50,000తో నిర్మించిన మండపంలోని సరస్వతి మాత పునః ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పున్నవేణి రాజు యాదవ్, జనరల్ సెక్రటరీ పాటి నరసింహులు, అధ్యక్షులు పెంజల నారాయణ, గ్రామస్తులు డాక్టర్ బేతి మల్లేశం, కొండ ఆంజనేయులు గౌడ్, కొండ రమేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య, చేయూత చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందే చంద్రం, బి మనోహర్, వి తిరుపతి రెడ్డి, పి రమేష్, పి సురేష్, పందిళ్ల సుధాకర్ గౌడ్, ఏ లక్ష్మణ్, ఏ బాలయ్య, రామకృష్ణ, ఆర్ నాగరాజు, నరసయ్య, సిహెచ్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాక మురళీధర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఇటు మంచి కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, చేయూత చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే శరదిందు సమాచారే పరబ్రహ్మస్వరూపిణి భాస్కరాపీఠే సరస్వతి నమోస్తుతే. సరస్వతి మాతాకి. మన రాచర్ల గొల్లపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈరోజు తిరిగి సరస్వతీ మాత పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయము. దేవాలయంలో ఏ విధంగా ఉండాలో గుడి బడిలో కూడా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతినిత్యం కూడా పూజా కార్యక్రమం చేస్తే విద్యార్థులకు అఖండమైనటువంటి విద్యా ప్రాప్తిస్తుంది. దాని తగ్గట్టు గణపతి పూజ కూడా ఉండాలి. గణపతి అమ్మవారు అంటే సరస్వతి మాత యొక్క పూజలు చేసుకున్నట్లయితే విద్యార్థులు ఆయురాలు కైత్యముల చేత మరియు ఎంతో దేవాలయం ఏ విధంగానైతే పరిశుభ్రంగా భక్తితో ఉంచుకుంటారో ఈ పాఠశాల కూడా ఒక దేవాలయం లాంటిదే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే మనను భవసాగం నుండి గట్టించేవాడు, మన యొక్క కష్టాలను, మన యొక్క సమస్యలన్నీ కూడా తీర్చేవాడు గురువు. కనుక గురువును భగవత్ స్వరూపుడిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుగా తలచాలి. విద్యార్థులందరూ కూడా ఎంత భక్తితో గురువును సేవ చేస్తారో మీకు విద్య కూడా ఆ విధంగానే వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా భక్తితో, వినయముతో గురువులను సేవిస్తూ, అమ్మవారిని కూడా సేవిస్తూ, విద్యను అభ్యసిస్తూ పై తరగతులు చాలా చాలా పెద్ద పెద్ద తరగతులు వెళ్ళాలని చెప్పి అమ్మవారిని మనసాభాష కర్మణ కోరుతూ చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ 95-96 SSC బ్యాచ్ వారు పునర్నిర్మించిన ఈ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపనకు ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం మేము దాదాపు 2008లో ఈ ప్రతిష్ట చేయడం జరిగింది, సరస్వతి ప్రతిష్ట. తర్వాత దాన్ని మళ్ళీ స్టేజ్ మధ్యలో ఉండడం కారణంగా దాన్ని తొలగించి పక్కన పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అయితే ఈ పునఃప్రతిష్టాపన కోసం చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ ఎంతగానో కృషి చేసింది. మా బ్యాచ్ వాళ్ళందరూ అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. దీనికి గ్రామస్తులు, ఉపాధ్యాయ మిత్రులు మరియు విద్యార్థులు కూడా సహకరించాలి. ఇంకా అంతేకాకుండా మేము అప్పుడు దీన్ని రాజస్థాన్ నుండి మొట్టమొదటిసారిగా మా మండలంలో ఎక్కడ కూడా సరస్వతి విగ్రహం లేనప్పుడు మనం రాజస్థాన్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి దాదాపు 1,00,000 రూపాయలు వెచ్చించి అప్పుడు ఈ కార్యక్రమం చేపట్టాం. అలానే తర్వాత తిరిగి పునఃప్రతిష్టాపన కూడా మేమే చేయాలనే ఉద్దేశం కొద్దీ ఎంత ఖర్చైనా మేమే పెట్టి చేద్దామని చెప్పాం. విద్యార్థులు ఈ సరస్వతి మాత విగ్రహం చుట్టూ రోజు పూజలు చేసి వారి యొక్క మాత కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఏకలవ్యుడు ఎలా అయితే ద్రోణాచార్యుని విగ్రహం చూసి నేర్చుకున్నాడో అలానే సరస్వతి విగ్రహం చూసి చదువులు విద్యార్థులు నేర్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గొల్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో దాదాపు 2008 సంవత్సరంలో ఎల్లారెడ్డిపేట మండలంలోనే కాదు, నాకు తెలిసి ఇంత మంచి విగ్రహం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఎక్కడ లేని సమయంలో ఇవాళ మా గ్రామానికి చెందినటువంటి సోదరులు చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ నుండి
ఆ కాలంలోనే ఇంత మంచి విగ్రహానికి వాళ్ళు పెట్టినందుకు ముందుగా వారిని మనస్ఫూర్తిగా మన గ్రామం తరఫున అభినందిస్తూ, మరి ఇవాళ పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇక్కడ డయాస్ నిర్మాణం చేయడం జరిగింది, స్టేజీని కట్టడం జరిగింది. గౌరవ మా గ్రామానికి చెందిన బేతి మల్లేశం గారు మరి అందులో స్టేజీలో మొదలైందని వారికి రిక్వెస్ట్ చేసిన వెంటనే చేయుత యూత్ సభ్యులు అందరూ కూడా మరి వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా సరే మేమే ఖర్చును భరించి చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరిని ఆహ్వానించడానికి థ్యాంక్ యూ. అలాగే మరి పిల్లలందరి పైన కూడా సరస్వతి మాత కరుణా కటాక్షాలుండి పిల్లలందరికీ మంచి చదువులో అందరూ కూడా రాణించాలని కోరుకుంటూ మరొకసారి చేయుత యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ కూడా పాఠశాల తరఫున మన గ్రామం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమః శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి యందు సరస్వతి మాత విగ్రహం మరియు గణపతి స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ రాచర్ల గొల్లపల్లి యూత్ సభ్యులందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమంలో కొన్ని చిన్న అంటే అక్కడి నుంచి ఇక్కడికి మార్చాలా, ఇక్కడి నుంచి అక్కడికి మార్చాలని కొంత అనుకున్న దానికి మేము అనుకున్నది ఏది కాకుండా అమ్మవారు ఎక్కడైతే స్థితమై కూర్చోవాలో ఆమె అక్కడే నిర్ణయం చేసుకొని అక్కడే కూర్చున్నది స్థిరంగా. అమ్మవారు మన పాఠశాలకి మంచి రిజల్ట్స్ ఇస్తున్నది. విద్యార్థులందరూ చక్కని శ్రద్ధతో ప్రతి శుక్రవారం పూజ చేస్తున్నారు. తర్వాత ఆ శుక్రవారం ప్రతి రోజు డాక్టర్ అంజయ్య గారు ఫలాలు తర్వాత పువ్వులమాల కొబ్బరికాయ టైంకు టెన్షన్గా తెచ్చిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక మా పాఠశాలకు సంబంధించి స్టేజీ వెడల్పు చేసి ఒక విశాలమైన స్టేజ్లో పిల్లలు అన్ని రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి అనుగుణంగా విశాలమైన స్టేజ్ చేసడంలోనే అమ్మ ఇటుపక్క వచ్చి కూర్చున్నది. ఆ స్టేజ్ నిర్మాణానికి సహకరించినటువంటి డాక్టర్ బేతి మల్లేశం గారికి పాఠశాల తరఫున ఏఎఫ్సి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరూ మా పాఠశాల మీద మంచి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. మా పిల్లల విద్యాభివృద్ధి కోసం గ్రామస్తులందరూ ఏకంగా తోడ్పడుతున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు సరస్వతి విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ సరస్వతి విగ్రహం ఇక్కడ పెట్టిన 95-96 బ్యాచ్ వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఇలా ఈ స్టేజ్ని ఇక్కడ నిర్మించినారు. దానికి వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలకు సరస్వతి కూడా అక్కడ మంచి ఆశీస్సులు అందించాలని కోరుతూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.